కొండల వైపు నా కన్నులెత్తుదునా కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా కొండల వైపు నా కనులెత్తి కుదువతో నేను కుమిలెదనా కుదువతో నేను కుమిలెదనా కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా నీవు నాకుండగా నీవే నా అండగా నీవు నాకుండగా నీవే నా అండగా నీవేనా 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 ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా కలవరపడినే
కొండల వైపు నా కన్నులెత్తుదునా. అందరూ చప్పలు కొడదామండి. యేసయ్యా సర్వకృపానిధివి సంపదల గనివి, సర్వకృపానిధివి సంపదల గనివి, సకలము 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 చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. నిత్యము కదలని సియోను కొండపై, నిత్యము కదలని సియోను కొండపై, యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా. యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. పాడదామండి. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. నిత్యము కదలని సియోను కొండపై, నిత్యము కదలని సియోను కొండపై. బిగ్గరగా స్వరమెత్తి యేసయ్యా 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 యేసయ్యా. మరొకసారి పాడదాం. యేసయ్యా 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 నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా. యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. కొండల వైపు నా కనులెత్తి కొదువతో నేను కుమిలెదనా. కొదువతో నేను కుమిలెదనా. యేసు కొండల వైపు కొదువతో నేను కుమిలెదనా. కొదువతో నేను
కుమిలెదనా. నీవు నాకుండగా, నీవు నాకుండగా, యేసు నీవే నా అండా, నీవే నా అండగా, నీవు నాకుండగా. సర్వశక్తిమంతుడా నీవే నా అండగా, నీవే నీవే నీవేనా, 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 నీవేనా. ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన పండవు, కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదు. నా అందరూ కూడా లేచి నిలబడి చప్పట్లు కొడుతూ పాడదామని. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదు. నా స్వరమెత్తి పాడదాం. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. కొండల వైపు, కొండల వైపు నా కనులెత్తి, కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను యేసయ్యా. కొండల వైపు నా కనులెత్తి, కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. అందరు చప్పట్లు కొడదామండి. సర్వకృపానిధి యగు దేవానికి వందనాలు. దేవా, సకలము చేయగలిగినటువంటి సర్వశక్తిమంతుడానికే స్తోత్రం. దేవా, మేము నీ వైపు చూస్తున్నాం, నీ మీద ఆనుకున్నాం తండ్రి. నీకే మొరపెడుతున్నాం, నీ సహాయమును కోరుతున్నాం. దేవా, మా ప్రతి పరిస్థితిని మార్చగలిగిన దేవానికి వందనాలు అని ప్రార్థన పూర్వకంగా దేవుని స్తుతిస్తాం, దేవుని ఘనపరుస్తాం, దేవుని కొనియాడుదాం. దేవానికే స్తోత్రం. సర్వము చేయగలిగిన దేవానికి వందనాలు. నీకు సాధ్యమైనదంటూ ఏది లేదు. సర్వకృపానిధి యగు దేవా, సర్వకృపానిధి, సర్వకృపానిధివి, సంపదలగనివి, సర్వకృపానిధివి, సంపదలగనివి, సర్వకృపానిధివి, సర్వకృపానిధివి, సంపదలగనివి. మరొకసారి, సర్వకృపానిధివి, సంపదలగనివి, సకలము 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 చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా. సకలము 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 పడదాం. సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. దేవా, నీ వైపే కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. కొండల వైపు నా కనులెత్తి, కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. మరొకసారి రెండు చేతులు బాబు చాపి, కొండల వైపు నా కనులెత్తి, కొదువతో నేను
కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా. ఈరోజు మన ధ్యానాంశము కోరిక, డిజైర్. దేవుని వాక్యములో మనం చూస్తే యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం 24వ వచనం. తండ్రి, నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించితివి. తండ్రి అయిన దేవుని సన్నిధిలో కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్నటువంటి ప్రార్థన మనకు కనబడుతుంది. ఈ ప్రార్థనను మనం చూస్తే ఈ ప్రార్థనలో యేసుక్రీస్తు ప్రభువారు ఏమని ప్రార్థిస్తున్నారు అని అంటే, ఒక అద్భుతమైన కోరిక యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుని దగ్గర వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యక్తం చేయబడే కోరికను ఓసారి మనం గమనించినట్లయితే ఏమని కోరుతున్నాడంటే, అయ్యా ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి వీరు ఎక్కడుండాలనుకుంటున్నానంటే, వీరు గలిలయ సముద్రం దగ్గర చేపలు పట్టుకుంటుంటే వీళ్ళనే నేను రమ్మని పిలిచాను. వాళ్ళు నన్ను వెంబడిస్తూ నాతోనే తిరుగుతూ ఉన్నారు. ఆ తర్వాత వీళ్ళని నేను మనుషులను పట్టి జాలర్లుగా చేస్తానని చెప్పాను. ఆ విషయంలో కూడా వీరిని కంప్లీట్గా ట్రైన్ చేశాను, తర్బియత్ చేశాను. ఇకపోతే వీళ్ళని నేను ఇలాగా విడిచిపెట్టి ఈ లోకం నుంచి వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు. కానీ మరి నీ చిత్తమైతే ఈ గిన్నెలోనిది నేను త్రాగాలి కదా. అందుకనే నువ్వేం చేస్తావంటే, నేను ఎక్కడ ఉంటానో అక్కడ వీళ్ళకు కూడా ఉండేటట్టుగా సహాయం చేయని ప్రార్థన చేశాడు. నేను ఎక్కడుంటానో నన్ను వెంబడించి వాళ్ళ వృత్తిని వదిలిపెట్టారు, వాళ్ళ వ్యాపారాలు వదిలిపెట్టారు, వాళ్ళ వ్యాపకాలు వదిలిపెట్టారు. నీ వ్యాపకంలోనే తిరుగుతున్నారు. నీ రాజ్య వ్యాప్తి కోసం వీళ్ళు తిరుగుతున్నారు. మరి వీళ్ళందరూ కూడా ఇలా తిరుగుతున్నప్పుడు నీ రాజ్య వ్యాప్తి కొరకు, నీ రాజ్య వ్యాపకం కొరకు వీళ్ళు తిరుగుతున్నారు కదా. మరి నేను ఎక్కడుంటే వీళ్ళు కూడా అక్కడే ఉండాలని నాకు కోరికగా ఉంది నాయనా అని అడిగినప్పుడు, జీవం గల దేవుడు యేసయ్య ఆ కోరికను నెరవేర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే, వారు నాతో ఉండవలనని కోరుచున్నాను. ఐ డిజైర్ దెమ్ టు బీ విత్ మీ వేర్ ఐ యామ్. నేను ఎక్కడున్నప్పుడు ఎక్కడ వీళ్ళు నాతో ఉండాలి. ఈ భూమి మీద నాతో ఉన్నారు కదా, మరి పరలోకంలో కూడా వీళ్ళు నాతో ఉండాలి. గమనించాను ఒకసారి, భూమి మీద ఎవరైతే దేవునితో ఉంటారో వాళ్ళు పరలోకంలో దేవునితో ఉంటారు. భూమి మీద లోకంతో ఉన్నవాళ్ళు పరలోకంలో నరకంలో ఉంటారు. భూమి మీద యేసయ్యతో ఉన్నవాళ్ళు పరలోకంలో యేసయ్యతో ఉంటారు. గనుక ఇలాగని యేసుక్రీస్తు ప్రభువారు చాలా చక్కటి ప్రార్థన చేశారు. తండ్రి, నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలనని నేను కోరుతున్నానయ్యా అని చెబుతున్నాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనము గమనించిన, ఫాదర్, ఐ డిజైర్ దట్ దే ఆల్సో హూమ్ యూ గేవ్ మీ మే బీ విత్ మీ వేర్ ఐ యామ్. నేను ఎక్కడున్నా అక్కడ వీళ్ళు కూడా నాతో ఉండాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పాడు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే, భూమి మీద ఎవరైతే యేసయ్యతో ఉంటారో వాళ్ళు పరలోకంలో దేవునితో ఉంటారు. ఆమేన్. ఇక భూమి మీద ఎవరైతే ఆయనను సేవిస్తారో వారు ఆయన ఎక్కడుంటే వీళ్ళు కూడా అక్కడే ఉంటారని యోహాను 12:26 అంటున్నాడు. ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును.
ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతని ఘనపరచును. ఈ భూమి మీద ఆయనతో ఉన్నవారు పరలోకంలో ఆయనతో ఉంటారు. ఈ భూమి మీద ఆయనను సేవించేవారు ఆయన ఎక్కడున్నాడో అక్కడ ఆయన సేవించేవారు ఉంటారు. ఆయనతో గడిపేవారు ఉంటారు, ఆయనను ఆరాధించేవారు ఉంటారు. ఆయన సన్నిధిలో ప్రార్థనలో గడిపేవాళ్ళు ఆయనతో ఉంటారు. రెండవది ఆయనను ఆరాధిస్తూ ఉండేవాళ్ళు కూడా ఆయనతో ఆయన రాజ్యంలో ఉంటారు. కనుక ఇక్కడ కూర్చున్నటువంటి వారందరూ కూడా మీరు యేసయ్యతో ఉండాలి ఈ భూమి మీద అనుకుంటున్నారా? లేకపోతే లోకంతోనూ మనుషులతోనూ గడిపేసి అబ్బా ఎంత హ్యాపీ డే, జాలీ డే, బ్యూటిఫుల్ డే, స్వీట్ డే అని చెప్పేసి అని అనుకుంటున్నారా? అబ్బా వాట్ ఏ వండర్ఫుల్ డే ఇట్ ఈస్ అని చెప్పేసి అని అనుకుంటున్నారా? దేవుని బిడ్డలారా, లోకంలో గడిపి అబ్బా నాకు చాలా బాగుంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? లోకంలో కాదు, దేవునితో. లోకంలో ఉండగానే మనం దేవునితో గడపాలి. యేసయ్య లోకంలో ఉండగా తండ్రి అయిన దేవునితో గడిపాడు. అలాగే మనము యేసయ్యతో గడిపేటటువంటి వారుగా ఉండాలి ప్రతినిత్యం. అది రాత్రి అయినా పగలైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, శోధనైనా, బాధైనా, కలిసి వచ్చినా కలిసి రాకపోయినా, మరణమైనా, వేదనైనా, కరువైనా, కాటకమైనా, ఏదైనా యేసయ్యతోనే మనం ఉండాలి. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే అన్ని బాగున్నప్పుడు యేసు ప్రభుతో ఉండడానికి అందరూ ఇష్టపడతారు. ఏమీ బాగులేదన్న పరిస్థితిలో కూడా యేసు ప్రభుతోనే ఉండాలి. యేసుతో ఉండడానికి నేర్చుకోవాలి, యేసును సేవించడానికి నేర్చుకోవాలి. యేసుతో ఉండాలి, యేసును సేవించాలి. ఎవరు యేసును సేవిస్తారో వారు ఆయనను వెంబడిస్తారు. ఆయనను వెంబడించే ప్రతి వాళ్ళు కూడా ఆయన ఎక్కడ ఉంటారో వీళ్ళు కూడా అక్కడ ఉంటారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక దేవుని వాక్య భాగంలో మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుని మృతులైన వారు మొదట లేతురు. ఆ మీద సజీవులమై నిలిచిన మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఎవరైతే భూమి మీద ఆయనతో గడుపుతారో, ఎవరైతే భూమి మీద ఆయన్ని సేవిస్తారో నిత్యత్వంలో ఆయనతో సదాకాలం ఆయనతో ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఇఫ్ యూ స్పెండ్ సమ్ టైమ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, యు ఆర్ లేయింగ్ ఎ ఫౌండేషన్ ఫర్ యువర్ సెల్ఫ్. యు ఆర్ స్టోరింగ్ సంథింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. You are serving God. If you worshiping God, you are storing something for your future. నీ భవిష్యత్తు కోసం నువ్వేదో స్టోర్ చేసుకుంటున్నావు. గనుక ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి బిడ్డ కూడా దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నటువంటి సత్యం ఏంటంటే, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్యతో గడిపేవారు, యేసయ్యను సేవించేవారు భవిష్యత్తు కొరకు మంచి పునాది వేసుకుంటున్నారు. వాళ్ళు భవిష్యత్తులో దేవునిని కలుసుకోబోతున్నారు, దేవునితో ఉండబోతున్నారు. దేవుడు ఎక్కడుంటే వాళ్ళు అక్కడే ఉంటారు. దేవుని ద్వారా వారు దీవించబడబోతున్నారు. దేవునితో ఎల్లవేళలా వారు నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు అక్కడే ఉండబోతున్నారు. కనుక ఈ సందర్భంలో దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా తెలుసుకోవలసినటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, నా ప్రియమైనటువంటి వారులారా, క్రీస్తునందు దేవుని పిల్లలారా, మీరందరూ కూడా సమయం పోనీయకండి. బీ ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. యేసయ్య పాదాల దగ్గర ఉండండి. బీ ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. బీ ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. యేసయ్య పాదాల దగ్గర ఉండండి. యేసుతో గడపండి. యేసును సేవించండి. యేసు రాజ్యములో సదాకాలము నిలుచుటకు పునాదులు వేసుకోండి. అలా వేసుకోవడానికి కృపగల దేవుడు మీకు, అలాగే ఈ వాక్యం చెప్తున్న నాకు, మనందరికీ తన కృప అనుగ్రహించును గాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. మనకు బాధ, వేదన ఒకవేళ కొన్ని సందర్భాలు కలగవచ్చు, కానీ దేవునితోనే గడపాలి. ఏ విధమైన కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకులు వచ్చినా, వేదనలు వచ్చినా, సమస్యలు వచ్చినా,
ఏది వచ్చినా నా యేసయ్యా ఇదిగో ఓ మంచి తీర్మానం చేసుకుంటున్నా, నీ దగ్గర గడపడం కంటే నాకు ఏం కావాలి తండ్రి. భూమి మీద ఉన్నంత కాలం నీతోనే గడపాలి, నీ వాక్యంతో గడపాలి, నీ సన్నిధిలో గడపాలి, ప్రార్థనలో గడపాలి, నైనా నీ మందిరంలో గడపాలి, నీ సంఘములో గడపాలి. నైనా నీ కృపలో గడుపుటకు నైనా మాకు సహాయం చేయి తండ్రి. దాయి చూపించేసయ్యా, కనికరించి యేసునానా సహాయం చేయనైనా. నిన్ను సేవించే జీవితం నాకు దయచేయ్యా. ఉదాసీనత నా నుంచి తీసేయి ప్రభువా. ఏదో అన్నట్టుగా ఉండి పట్టనట్టుగా ఉండే అలాంటివి వద్దు నాయన, అలాంటిది వద్దు. ఇది వాల్యుబుల్ టైం అని నేను ఎరిగిన వాడునాయి. నా జీవితంలో ఇది నైనా ఎంతో ప్రాముఖ్యమైనటువంటి కీలకమైన సమయం అని ఎరిగిన వాడనాయి. నీ సన్నిధిలో గడపటానికి సహాయం చేయి తండ్రి. దేవానికి స్తోత్రం. ఈ మాటలు వింటున్న వారు, ఈ మాటలు వింటూ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారి జీవితాలు ప్రభావితం చేయబడును గాక, బలపరచబడును గాక. నైనా నీతోనే సదాకాలం ఉండేటటువంటి పునాది మేము వేసుకుందుము గాక. నీతో గడుపుతూ నిన్ను సేవిస్తూ నిత్యము నీ రాజ్యములో ఉండేటటువంటి అర్హతను పొందుకోవడానికి మాకందరికీ కృప అనుగ్రహించమని. ఎవరైతే ఆన్లైన్లో వీక్షిస్తున్నారో వారందరినీ కూడా దీవించండి దేవా. ఈ ప్రత్యేకమైన కృప చూపించండి. ఏ ప్రలోభలకు లోనవ్వకుండా, లోకాశలకు కృంగిపోకుండా, లోకాశలకు వంగిపోకుండా, లొంగిపోకుండా, పరిస్థితులను చూసి కృంగిపోకుండా మేము నిన్ను హత్తుకొని వెంబడించడానికి సహాయం చేయి. నీ కృప అందరికీ చూపించుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసము సమాధానం చేరువన్న మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా తోడై నడిపించును గాక. ఆమేన్.